అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. ఈ రోజు వారి ధారావాహిక ప్రసంగంలో 81వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరులందరికీ హార్దిక స్వాగతం చేస్తున్నాను. శ్రీమద్ భగవద్గీత సమస్త జ్ఞానములో అతి ముఖ్యమైన అంశం ఏంటంటే ఒకసారి గమనించండి. అతి ముఖ్యమైన అంశం ఏమిటంటే శ్రీమద్ భగవద్గీత అత్యధిక సంఖ్యలోని మనుషులు భావిస్తున్నట్లు అందులో ముఖ్యముగా హైందవ ధర్మ గ్రంథము అంటే హిందువుల ధర్మ గ్రంథం ఏ విధంగా అయితే ఇతర ధర్మాల వారికి బైబిల్, ఖురాను, ధమ్మపాదాలు బౌద్ధుల గ్రంథము, గురు గ్రంథ సాహెబ్ అనేది సిక్కు మతం వాళ్ళ గ్రంథము, ఈ విధంగా భావిస్తున్నటువంటి అంటే హిందువులందరూ కూడా శ్రీమద్ భగవద్గీత మా ధర్మ గ్రంథం అని భావిస్తున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు సైతము ఏమండి గీతలో ఉన్నటువంటి జ్ఞానాన్ని పొందలేరు, గీతలో ఉన్న సందేశాన్ని పొందలేరు. కేవలం భగవద్గీత నా గ్రంథం అనుకున్నప్పుడు భగవంతుడు పలికిన మహావాక్యాలతో కూడుకున్నటువంటి గ్రంథం అన్నప్పుడు భగవద్గీత నా కొరకు ఏ సందేశాన్ని ఇచ్చింది అన్న విషయం మనము గ్రహించలేకపోయాం. హిందువుల ధర్మ గ్రంథం అనుకున్న హిందువులే గ్రహించకపోతే ఇతర మతాల వాళ్ళు ఎలా గ్రహిస్తారు చెప్పండి. ఒక్కసారి మీరు ఇది కేవలం ఒక ధర్మానికి, ఒక మతానికి మాత్రమే సంబంధించిన గ్రంథం అని అనుకున్నట్లయితే భగవద్గీతలో ఏదైతే భగవంతుడు స్వయముగా ఇది విశ్వాత్మలందరికీ చెందింది, నేను లోకానికి ఈశ్వరుణ్ణి అదే ఎన్నో విధాలుగా 137 శ్లోకాల్లో విశ్వము, జగత్తు, లోకము, ఇహ సర్వము, ఈశ్వర సర్వభూతానాం, ఇలాగా అది ఎక్కడ కనెక్ట్ అవుతుంది చెప్పండి. మీరు ఆలోచించండి ఒకసారి. కేవలం కామన్ సెన్స్, ఇంగిత జ్ఞానం చాలు. అక్కడేమో భగవద్గీతలో ఇన్ని వందల శ్లోకాల్లో నేను అందరికీ సంబంధించిన వాడిని, జగత్తు అన్నాడు. పితా అహమస్య జగత, నేను విశ్వాత్మలందరికీ సంబంధించినటువంటి వాడిని, అందరి యొక్క తండ్రిని అన్నాడు. పిత అంటే తండ్రి కదా, పిత అన్నాడు, అక్కడ జగత్ అన్నాడు. బుద్ధి ఉన్నటువంటి మనుషుడు కొంచెం ఆలోచించాలి కదండి. అర్జునుడు అంటే జ్ఞానార్జన చేసిన తర్వాత అర్జునుడు ఏమి రియలైజ్ అయ్యాడు? పితాసి లోకస్య చరాచరస్య. ఇప్పుడు ఇక్కడ ఇటువంటి భావనకి ఇది కేవలం హిందువులకి మాత్రమే సంబంధించిన గ్రంథము, ఇది యుద్ధ శాస్త్రము, ఇది ఇండియాలో భారతదేశంలో ఉన్నటువంటి కురుక్షేత్ర ఈ విధంగా ఆ పట్టణంలో జరిగినటువంటి యుద్ధరంగంలో జరిగినటువంటి శాస్త్రము అనుకొని మనం ఒక ధర్మానికి మాత్రమే, ఒక వర్గానికి మాత్రమే, ఒక మతానికి మాత్రమే సంబంధించిన గ్రంథముగా దానిని ఆ విధంగా మనం ఏం చేస్తాం, ఎవరికి వాళ్ళే తీర్మానించుకోవడం జరిగింది. అందరూ ఆ విధంగా అనుకుంటున్నారు. మన యొక్క విశ్వాసానికి భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలకి పొత్తు ఉండకూడదా? శ్లోకాలు ఏమి చెప్పినప్పటికీ మాకు సంబంధం లేదండి, మేము ఈ విధంగా హైందవ గ్రంథం అనుకుంటాము, ఇది యుద్ధ శాస్త్రం అనుకుంటాము, ఇది ద్వాపర యుగ శాస్త్రం అనుకుంటాము, ఇది చనిపోయినప్పుడు వినాల్సిన శాస్త్రం అనుకుంటాము, లేకపోతే ఒక అర్జునుడికి అన్నటువంటి ఒక వ్యక్తికి మాత్రమే సంబంధించిన శాస్త్రం అనుకుంటాం. అందుకనే భగవంతుడు ఏమంటున్నాడు? కొద్దిమంది మాత్రమే గుర్తిస్తారు. రిలేట్ చేసుకోండి, ఒకదానికొకటి అలా రిలేట్ చేసుకుంటా ఉంటే మొత్తం చాలా క్లియర్గా అర్థమవుతుందండి. శ్రీమద్ భగవద్గీత విశ్వాత్మలందరికీ చెందిన ఒక ఆధ్యాత్మిక గ్రంథము అని అర్థము చేసుకోనంత వరకు ఈ యొక్క సంశయాలన్నీ ఆ విధంగా. అందుకని ఏమన్నాడు అక్కడ? అజ్ఞశ్చ అశ్రద్ధానశ్చ సంశయాత్మ వినశ్యతి అనేసి. నా అయం లోకో అస్తి నా పరో నా సుఖం సంశయాత్మన. ఈ సంశయాలు ఏవి? ఈ సంశయాలు కాదు, కేవలం కామన్ సెన్స్ వాడకపోవటం వలన, తర్కాన్ని మొత్తము మనం విడిచిపెట్టడం వలన లాజికల్ సైన్స్ ఏం చేసాం? ఇల్లాజికల్ సైన్స్ చేసేసాం.
మనం ఏదైతే మనం భగవద్గీత గురించి నమ్ముతున్నామో దానిని ఎవరికి వాళ్ళు నేత్రాన్ని తెరుచుకొని గీతలో నా నమ్మకాన్ని సమర్థించే శ్లోకాలు ఎక్కడున్నాయి? కేవలం మెజారిటీ ఒక రకంగా బిహేవ్ చేస్తున్నారు అంటే అదే సత్య మార్గం అనుకోవడానికి ఆధారాలు ఎక్కడున్నాయండి? చిట్ట చివరికి భగవంతుడు చెప్పినటువంటి మహావాక్యాలు ఏం చెప్తున్నాడు? ఇది కాలచక్రంలో, ఇది అంతిమ జన్మ, అంతిమ శ్వాసలో ఉంది, మొత్తం ప్రపంచం అంతా ఐసీయూలో ఉంది, కుంభకర్ణుడి యొక్క నిద్రలో ఉండి మేలుకొనండి. ఆధ్యాత్మిక జ్ఞానం చెప్తున్నాడు భగవంతుడు. ఆత్మజ్ఞానము, నీవెవరువు, నీవు శరీరం కాదు, ఒక చైతన్య శక్తి, ఆత్మస్వరూపానివి. ఎన్ని శ్లోకాలు చెప్పాడండి? దగ్గర దగ్గర 45-50 శ్లోకాలు నేను విశ్లేషణగా నాకు దొరికాయి. నీవు ఆత్మవి, సర్వాత్మలకి తండ్రి పరమాత్మ, పరమాత్మ ఒక్కడే అందరికీ తండ్రి. ఎక్కడవుతాడు? మీరు ధార్మికంగా ఒక భౌతిక రూపాన్ని మీరు భగవంతుడని భావించినట్లయితే, ఎటువంటి రుజువులు లేకుండా మీరు భావించినట్లయితే, అది విశ్వాత్మనందరికీ సంబంధించిన గ్రంథముగా మనం మ్యాచ్ చేసుకోలేము, సమర్థించలేము. అందుకనే భగవద్గీతని మిగతా వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. ఇది మా గ్రంథము అని అర్థం చేసుకున్నారా? క్రైస్తవులు అర్థం చేసుకున్నారా ఇది మా గ్రంథం అని చెప్పి? ఎక్కడో నోటికో కోటుకో ఎవరో ఐన్స్టీన్ అర్థం చేసుకున్నాడు, ఫలానా మా ఇండియాలో భారతదేశంలో గాంధీ గారు అర్థం చేసుకున్నారు, వివేకానంద్ అర్థం చేసుకున్నారు, అక్కడ ఎవరో పెద్దవాళ్ళు అర్థం చేసి వాళ్ళ గురించి కాదు, 10 మంది గురించి కాదు కదా, ఒక 100 మంది గురించి కాదు కదా ఈ జ్ఞానము. 850 కోట్ల మంది వర్తమానంలో ఉన్నటువంటి వాళ్ళ గురించి కదా. ఒకసారి ఆలోచించండి. నేను స్టార్టింగ్ లో కొన్ని మీకు ఆలోచనలు కాస్త మీరు బుద్ధి ద్వారా ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. ఎక్కడో ఒక దగ్గర మనం పప్పులో కాలు వేస్తున్నాము. ఆ పప్పులో కాలు వేయటువంటి ఏంటంటే ఆధ్యాత్మిక గ్రంథాన్ని తీసుకొచ్చి ధార్మిక గ్రంథంగా చేయటం. ఒక్కసారి మళ్ళీ ఈ యొక్క విషయాలను దృష్టిలో పెట్టుకొని మన చర్చని కొనసాగించుకుందామండి. మనం ఏం చర్చించుకుంటున్నాము? ఈ గత కొన్ని ఎపిసోడ్స్గా మేబీ 10 ఎపిసోడ్స్ అయి ఉంటాయేమో, ఇంకెక్కువ ఉంటాయేమో. ఒక్క భగవంతుడే పతిత పావనుడు. ఆ ఒక్క స్టేట్మెంట్ చాలండి. ఒక్క భగవంతుడే పతిత పావనుడు అండి. ఒక్క స్టేట్మెంట్, భగవంతుడు చెప్తున్న స్టేట్మెంట్ ఒక్కటి మీరు అర్థం చేసుకుంటే ఇప్పటి వరకు ఎవరు పావనంగా అవ్వలేదు కదా. ఎన్ని మార్గాల ద్వారా మనము ప్రయత్నం చేసినా కూడా పతితులు ఇంకా పతితులు అవుతున్నారు, కానీ పావనంగా అయ్యే మార్గం వాళ్ళకి స్పష్టత కలగలేదు కదా. అలాంటప్పుడు భగవంతుడు ఒక్కడే పతిత పావనుడు అని చెప్పి గీతలో చెప్పాడు కదా. ఎన్ని శ్లోకాలు మనం చర్చించుకున్నాం. అసలు ఎందువల్ల పతితం అవుతున్నాము అంటే విషయ వికారాలు, కామ క్రోధ లోభము, అహంకారము. ఏ శాస్త్రం చెప్పిందండి ఇవన్నీ విషయ వికారాలు, అహంకారము, కామము, క్రోధము, లోభము ఇవన్నీ కూడా మంచి గుణాలు పెట్టుకోండి అని చెప్పి ఎక్కడా చెప్పలేదు. ఏ శాస్త్రంలో చెప్పలేదు. ఏ ధర్మానికి శాస్త్రంలో కూడా చెప్పలేదు. ఏ ధర్మానికి సంబంధించిన శాస్త్రంలో కూడా చెప్పలేదు. అందువల్ల ఈ రహస్యాల ద్వారా పరమాత్మ మళ్ళీ పునః సృష్టి మీద అవతరించి మీరు బుద్ధి నేత్రాన్ని వాడుకుంటే మీ డైరెక్షన్ అంతా చాలా శ్రేష్టంగా ఉంటుంది, సర్వోన్నతంగా ఉంటుంది, భగవంతుడిని పొందే విధంగా ఉంటుంది, భగవంతుని యొక్క సత్య వారసత్వాన్ని పొందే విధంగా ఉంటుంది అని చెప్తున్నాడు. ఆ కోణంలో మనము 16వ అధ్యాయంలో ఎన్నో శ్లోకం మనం చర్చించుకున్నామని గత ఎపిసోడ్లో మనము ఏం చర్చించుకున్నాము? ఆశాపాశ 16వ అధ్యాయంలో 12వ శ్లోకం. ఆశాపాశ శతైర్బద్ధాః కామ క్రోధపరాయణాః ఇహంతే కామ భోగార్థం అన్యాయేన అర్థ సంచయం. ఇక్కడ ఒక విషయం గమనించారా? ఎన్ని శ్లోకాలలో భగవంతుడు కామ క్రోధ లోభ మోహ అహంకారము, మనం ఇద్దరు కూడా ఒక ఎపిసోడ్లో మొత్తం డిస్కస్ చేసుకున్నాం. ఒక్కొక్క వికారానికి ఎన్నెన్ని శ్లోకాల్లో చర్చించడం జరిగిందని. ఇహంతే కామభోగార్థం అన్యాయేన అర్థ సంచయాన్. కామ అంటే గుర్తుపెట్టుకోండి, మామూలు పుస్తకాల్లో మీకు ఓన్లీ కామనలు అని రాసి తప్పించేసుకున్నారు. కామనలు కాదు, లైంగిక వాంఛ, సెక్స్ లస్ట్. తర్వాత సెకండరీ, కామనలు అనేది సెకండరీ. ముఖ్యంగా మనుషుల్ని పీడిస్తున్నది ఈ రోజున ప్రపంచం అంతా కూడా మనం చూస్తున్నాం కదా. ఎన్ని రకాల మానభంగాలు, అత్యాచారాలు, ఈ స్త్రీల పట్ల అగౌరవంగా చెడు దృష్టితో చూడడాలు, ఇవన్నీ దేనివల్ల వస్తున్నాయి? కామ వికారము, కామ వాసన అంటారు.
అందువలన భగవంతుడు దాని నుండి, ఎందుకంటే ఒకటి ఆత్మ పతితంగా ఏ విధంగా అవుతుంది చెప్తున్నాడు. అది ఒక అధ్యాయమే కేటాయించాడు చూసారా. కేవలం 3 శ్లోకాలు మాత్రమే దైవీ సంస్కారాలు. 16 అధ్యాయంలో మొదటి మూడు శ్లోకాలు మాత్రమే దైవీ సంస్కారాలు. మిగతా అన్ని శ్లోకాలన్నీ కూడా అసురు సంస్కారాలు. అసురు సంస్కారాలు పెట్టుకొని కేవలం మనము ఏదో వారానికి ఒకసారి గుడికి వెళ్ళడము, లేదా ప్రతిరోజు పూజా మందిరంలో కూర్చుని కాస్త భగవంతుని గురించి 4 మంత్రాలు చదువుకొని దండం పెట్టుకుని వెళ్ళిపోవడము, ఇది సరిపోతుందంటారా? ఇంతే సరిపోతుందంటారా? సంవత్సరానికి ఒకసారి ఎక్కడో తీర్థయాత్రకు వెళ్తాము, భగవంతుడు ఎవరు అని స్పష్టం లేదు, నేను ఎవరిని స్పష్టం లేదు. మళ్ళీ ఆధ్యాత్మికత అన్న పదం వాడతావు, ఆత్మ అన్న పదం వాడతావు, పరమాత్మ అన్న పదం వాడతావు, ఈశ్వరుడు అన్న పదం వాడతావు, భగవద్గీతలో ఉన్న సర్వ పదాలు వాడతాం మనం, కానీ వాటి యొక్క అర్థం తెలియదు. ఒకసారి గమనించండి, 16వ అధ్యాయంలోని మనం 12 చర్చించుకున్నాం. ఇప్పుడు 13వ అధ్యాయం, 16వ అధ్యాయంలోని 13వ శ్లోకం. ఇదమద్యమయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తీదపమిమే భవిష్యతి పునర్ధనం. ఇదండి శ్లోకం. సంస్కృతం ఏం లేదండి. మనం సంస్కృత శ్లోకాలు అనుకుంటాం, ఏమీ కాదు. బుద్ధినేతరం తెలుసుకొని సత్యత ఆధారంగా నేను ముందుకు వెళ్తాను. భగవంతుడు నా జీవితంలో ఒక ముఖ్య భూమికని నిర్వహిస్తున్నాడు. భగవంతుడు నాకు చాలా ముఖ్యము. అందరికంటే టాప్ భగవంతుడి యొక్క తోడుని నేను కోరుకుంటున్నాను. దానికోసము నాకు ఈ రోజున సమయము లేదు అంటే మీ యొక్క భాగ్యములో భగవంతుడి యొక్క సత్యమైన వారసత్వాన్ని పొందే భాగ్యం లేదు. కొద్ది మంది మాత్రమే తెలుసుకుంటారు అంటే ఆ కొద్ది మందిలో మీరు రారు. అజ్ఞానములో ఉన్నటువంటి అత్యధిక సంఖ్యలోని మనుషుల ఆ గ్రూప్లోనే మీరు ఉంటారు. అది ఉండడానికే మీరు నిశ్చయించుకున్నట్లయితే మీరు ఆ విధంగానే ఆలోచిస్తారు. ఈ కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేశారండి? డాక్టర్ ప్రొఫెసర్ బిట్టు వెంకటేశ్వర్లు గారు ఎందుకు అంత ఏజ్లో కూడా 75 సంవత్సరాల వారికి చాలా ఉన్నతమైన పదవిలో వారు అక్కడ పనిచేశారు. పొట్టి శ్రీరాములు ఈ విధంగా తెలుగు యూనివర్సిటీలో పనిచేసి 15 సంవత్సరాలు అయిపోయింది రిటైర్ అయ్యి కూడా. ఆయన అదే పనంగా ప్రతిరోజు ఆ యూట్యూబ్ ఛానల్లో కొన్ని మంచి విషయాల్ని అందరికీ స్ప్రెడ్ చేసే విషయాన్ని ఆయన ఆ పని చేస్తూ ఉన్నారు. ఆలోచించండి, తీక్షణంగా ఆలోచించండి. శ్రీమద్ భగవద్గీత హయ్యెస్ట్ ఈ రహస్యాలు కానీ తెలుసుకున్నట్టే చిట్ట చివరికి మనం ఎపిసోడ్స్ అన్ని ముగించుకున్న తర్వాత మీకు ఎటువంటి అవగాహన వస్తుందంటే భగవంతుడు కేవలము మనము ఏదో నమ్మకానికి మాత్రమే ఆ విధంగా పరిమితము చేసే శక్తి కాదు. భగవంతుడు రియల్, భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు ఈ రోజున కొన్ని లక్షల మందిని ఆధ్యాత్మికంగా పోషణ ఇస్తున్నాడు. శరీరానికి ఏ విధంగా ఆకలి ఉంటుందో ఆత్మకి కూడా ఆకలి ఉంటుందండి. ఆకలి ఎవరు తీరుస్తున్నారు? భగవంతుడు తీరుస్తున్నాడు. ఆ భగవంతుడి యొక్క సంబంధాన్ని జోడించుకున్నప్పుడు మనకి ఏమో వెలుగు మనలో వస్తోంది. వెలుగు అంటే అందుకనే తమసోమా జ్యోతిర్గమయ అంటారు చూసారా. తమస్సు అంటే చీకటి, చీకటి అంటే అజ్ఞానము, చీకటి అంటే విషయ వికారాలు. జ్ఞానం అనేది ప్రకాశము. సో ఇది భగవంతుడు చాలా స్పష్టంగా భగవంతుడు మీకు ఇలా చెప్పడు, మీరు శాస్త్రాలు చదువుకోండి ఏం పర్వాలేదు, శాస్త్రజ్ఞానం ఉంటే మీరు స్వర్గానికి వెళ్తారు. అది మనుషులు చెప్తారు, శాస్త్రజ్ఞానం చదువుకుంటే మీరు స్వర్గానికి వెళ్తారని. కానీ భగవంతుడు ఏమంటాడు? మీలో పరివర్తన రావాలి అంటే 850 కోట్ల మందికి ఒకటే ఫార్ములా అండి, ఒకటే ఫార్ములా. భగవంతుడు అందరి వాడు కాబట్టి నిష్పక్షపాతి, ఫేవరెటిజం లేదు ఆయనకి. భగవంతురానే 1000 కొబ్బరికాయలు కొడతాను, నాకు కొంచెం స్వర్గంలో సీటు పెడతావా? నో. నేను 100 కోట్లు పెట్టి నీ గుడి కట్టిస్తాను, నాకు స్వర్గంలో ఒక సీటు పెడతావా? నో. అందుకని భక్తి మార్గంలో కొన్ని కథలు కూడా తీసుకోండి. అవన్నీ మనకేం నీతిని నేర్పించడానికి. అర్థమైందండి? ఇప్పుడు ఒకసారి ఈ శ్లోకాన్ని గమనించండి, ఏమంటున్నాడు? ఒక్కసారి ఈ శ్లోకాల్లో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. ఇదమధ్యమయా లబ్ధం అంటే ఏంటి? ఇప్పటి వరకే నేను ఈ యొక్క వినాశి, అశాశ్వత,
అనిత్యమైనటువంటి ఇంద్రియ సుఖ భోగాలను అదే నిత్యం అనుకొని, అదే శాశ్వతం అనుకొని, అదే జీవిత పరమ లక్ష్యం అనుకొని, పరమార్థం అనుకొని, నేను దాని కొరకు ఎన్ని సాధనాలు మనకు కావాలో అన్ని సమకూర్చుకున్నాను. నా అభీష్టం మేరకు నాకు కావలసినన్ని దొరికాయి. ఇదమధ్యమయా లబ్ధం అన్నాడు. ఇమం ప్రాప్స్యే మనోరథం అంటే ఏంటి? ఇంకా ఏమైనా కావాలా? పక్కింటి వాడు చూస్తాను, వాడు 5 కోట్ల రూపాయల కారు కొనుక్కున్నాడు, నేను కొనగలను. వాడు 5 కోట్ల రూపాయల మంచి 15,000 ఎస్ఎఫ్టి ఒక బ్రహ్మాండమైన హై రైజ్ అపార్ట్మెంట్స్ వస్తున్నాయి ఇక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో. ఒక్కోటి 50 అంతస్తులు 60 అంతస్తులు దాకా వెళ్తున్నాయి. అందులో టాప్ అంట 5 కోట్లు 6 కోట్లు 10 కోట్లు చెప్తున్నారు. స్విమ్మింగ్ పూల్ పర్సనల్ గా ఉంటుందంట, లిఫ్ట్ పర్సనల్ గా ఉంటుందంట. కొనుక్కుంటున్నారు. వాడు కొనుక్కున్నాడు, నేను ఎందుకు కొనుక్కోకూడదు? అంటే నాకు ఇంకా ఏమైనా ఈ మధ్యలో అవసరమైనవి ఏమన్నా ఉంటే అవి కూడా సమకూర్చుకునే శక్తి నాకున్నది. ఇదమధ్యమయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం. మనస్సులో ఉత్పన్నమయ్యేటువంటి కోరికలు, అభిష్టాలు, ఇంకా నేను పొందాలి, ఇంకా ఇది తీరలేదు, అది తీరలేదు, ఇది తీరలేదు, మేమంతా ప్రపంచం అంతా ఒకసారి చుట్టి రావాలి, ఒక చార్టర్డ్ ఎయిర్ క్రాఫ్ట్ పెట్టుకొని మొత్తం అన్ని దేశాలు వీసాలు తీసుకొని నేను చుట్టి వచ్చే కెపాసిటీ నాకు ఉంది. అంటే అహంకారం అంటే ఏంటి? ఇంతకంటే ఏముందండి? నేను దేహము ఇదే నా జీవితం అనుకున్న వాళ్ళ లక్షణాలు భగవంతుడు ఏం చేస్తున్నాడు? కుండబద్దలు కొట్టినట్టు బట్టబయ చేస్తున్నాడు. ఈజ్ ఎక్స్పోజింగ్ అనమాట ద ప్రెసెంట్ మ్యాన్ కైండ్. నా పిల్లలు ఏంటి ఇట్లా అయిపోయారేంటి? వీళ్ళంతా నా పిల్లలు. నేనేమో ఆత్మస్వరూపంలో ఉన్నాను, సదా పావనంగా ఉన్నాను, ఆది మధ్యాంతాల జ్ఞానం నాకు తెలుసును, దివ్య గుణాల సాగరుణ్ణి, పతిత పావనుణ్ణి, ఇంత సర్వశక్తివంతుణ్ణి. నేను ఈ పుడమి మీద వచ్చిన తర్వాత కూడా తెలుసుకోవడానికి బుద్ధి నేత్రాన్ని వాడుకోకుండా అజ్ఞానములో ఏదో 4 మాటలు ఏదో అంటే దానికి విలువనిచ్చి భగవంతుడిని కూడా ధిక్కరించి భగవద్గీతలో భగవంతుడు చెప్పినటువంటి మాటల్ని విడిచిపెట్టి గీత దాటి భగవంతుడిని పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే మనం చర్చించుకున్నాం. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఏమంటున్నాడు? ఇదమధ్యమయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం అన్నాడు. ఇదమస్తీదపి మే భవిష్యతి పునర్ధనం. ఇదేమో స్థూల ధనానికి సంబంధించిందని, జ్ఞానధనానికి సంబంధించింది కాదు. ఇప్పటికే నా దగ్గర లెక్క పెట్టలేనంత ధనం ఉంది. చూడండి, కొంతమంది దగ్గర ఉంటుంది కదా, ఏదో రేట్ చేస్తే మొత్తం అంత అల్మారా నిండా కట్టలు కట్టలు గుట్టలు గుట్టలు పడిపోతున్నాయంట. కొంతమంది లంచం తీసుకునేటువంటి పెద్ద అధికారులు ఉంటారు, వాళ్ళు కూడా ఒక్కోదానికి కాంట్రాక్ట్ సంతకం పెట్టాలంటే ఒక 50 కోట్లు ఇవ్వు, నీకు 5,000 కోట్ల నీకు కాంట్రాక్ట్ ఇస్తాను. ప్రతి దాంట్లో పర్సంటేజ్. అదే కదా కలియుగం యొక్క అంతిమ నీతి. కలియుగం యొక్క అంతిమ సమయములో కష్టపడకుండా ధనార్జన చేసుకోవడం అనేది ఒక ముఖ్యమైన లక్షణం. కష్టపడకుండా, ఏ చదువు ఉండదు, ఏ శాస్త్రజ్ఞానము లేదు, ఎటువంటి డిగ్రీలు లేవు, ఎటువంటి విలువలు లేవు, అంత సాక్రిఫైస్ చేసినటువంటి ఒక రౌడీయిజం లాగా ఉండి కేవలం బెదిరించి డబ్బును దండుకునేవాళ్ళు అనమాట. ఇదమస్తీదపి మే, ఇదం అస్తి అపి మే. మే అంటే నాకు, నా వద్ద ఇంత ధనం ఉన్నది, ఇంత ధనం ఉన్నది. ఇంకేమన్నాడు? భవిష్యతి పునర్ధనం. భవిష్యత్తులో అద్భుతం, ఇంకా నేను ధనం. ఎందుకంటే ఇప్పుడు 5,000 కోట్లు ఉన్నవాడు కూడా ఇప్పుడు లంచం తీసుకోవడం మానేస్తున్నాడా? వక్ర మార్గంలో అక్రమార్గంలో డబ్బు సంపాదించడం మానేస్తున్నాడా? సరిపడా ఉంది కదా. 5,000 కోట్లు ఉన్నాయి, ఎక్కడ పెట్టుకోవాలో తెలియట్లే. బ్లాక్ మనీ అంటే మనం డిక్లేర్ చేసుకోలేం కదా. ఇప్పటికీ ఎవరైనా కొంతమందికి ఏదైనా చేసామనుకోండి, ఏమంటే అకౌంట్ నెంబర్ ఇవ్వండి, మేము అకౌంట్లో వేస్తాం, వద్దండి మాకు క్యాష్ ఇవ్వండి అంటారు కదా. ప్యారలల్ ఎకానమీ నడుస్తోంది కదా, బ్లాక్ ఎకానమీ నడుస్తోంది కదా. అంటే మనిషి తృప్తి చెందడు. 5,000 కోట్లు కాదు, 5 లక్షల కోట్లు మీ దగ్గర ఉన్నా ఇంకా ఆ వృత్తి, డబ్బు సంపాదించిన వృత్తి మానడు. అరే మాని, ఇంతవరకు ఉంది, సరిపోయింది, ఇప్పుడు దీన్ని మంచి కార్యక్రమాల్లో పెడదాము, ఇది యొక్క ఇల్లీగల్ యాక్టివిటీస్ ద్వారా వచ్చినటువంటి డబ్బు అనుకుంటాడు. ఎక్కడైనా ఆలోచించండి ఒకసారి. కలియుగం యొక్క నీతి ఏంటంటే, వీర బ్రహ్మేంద్ర స్వామి గారి చరిత్ర చదవండి. బుద్ధి ఉన్న మానవుడు బుద్ధిని వాడని పరిస్థితి, అది కలియుగం యొక్క అంతిమ స్థితి.
ఇంకా చాలా ఉన్నాయి, ఒక 20-30 ఉంటాయి ఈ కలియుగం యొక్క అంతిమ స్థితిలో లక్షణాలు ఏమిటి అనేది. అది కూడా మీకు ఒక ఎపిసోడ్లో మీకు కవర్ చేస్తాను. కానీ తీక్షణమైన విషయం అండి, చాలా తీవ్రమైన విషయం. ఎందుకు ఈ రోజున ఆందోళన, టెన్షన్స్, రోగాలు, సమస్యలు, గొడవలు, కొట్టుకోవడాలు, చెప్పుకోవడాలు, బాంబులు ఏమిటి? ఒక పక్కన దేవాలయానికి వెళ్తాం, మసీదుకి వెళ్తాం, చర్చికి వెళ్తాం, అందరూ నీ వలే నీ పొరుగువాడు బాగుండాలి, అన్ని భగవంతుడి ముందు చెంపదెబ్బలు వేసుకుంటాం. లోకా సమస్త సుఖినోభవంతు యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ పాప హరో దేవ విషయ వికార మిటావో మై మూరకు కల్ కామి జయ జగదీశ హరి అంటాడు. ఇవన్నీ మీరు ఒకసారి మీనింగ్ తీసుకోండి. అందుకని ఏమంటున్నాడు ఆదిశంకరాచార్య గారి, మీరు ఇది చదవండి, గజగోవింద శ్లోకాలు చదవండి. ఒక్కొక్క శ్లోకం మీ గుండెల్లో బాకుల్లా గుర్చుకుంటుంది. నా దగ్గర ఇంత ధనం ఇప్పటికే ఉన్నది, ఇంకా ఎంత కావాలంటే అంత సంపాదించుకుంటాను. ఇదండి ఈ శ్లోకంలో 2 లక్షణాలు మనకి. మనం ఇంకొక శ్లోకం కూడా చెప్పుకుందాం. ఈ శ్లోకం ఇక్కడ భగవద్గీతలో ఏముందో చెప్పేస్తాను మీకు. ఇది ఉన్నది చెప్తున్నాను, దాని దాఖలా కోసం అనమాట ఇది మీకు పెట్టడం. లేకపోతే మీరు ఏదో చెప్తున్నారని ప్రపంచంలో ఏ ప్రవచనకారుడు కూడా చెప్పలేదు. ఇలాగా బెదరగొడుతున్నాడు అందరినీ కూడా. ఏం బెదరగొట్టట్లేదండి, మీరు మీరు బెదిరి ఉన్నారు. ఆ బెదిరి అంటే ఆందోళన, టెన్షన్, స్ట్రెస్, రోగాలు, సమస్యలు, అందులోంచి ఒక్కసారి హై జంప్ చేసి, లాంగ్ జంప్ చేసి, ఆ విధంగా ఒక్కసారి సురక్షితమైనటువంటి స్థానములో భగవంతుడు మిమ్మల్ని పెడుతున్నాడు. నేను పెట్టడం లేదు, బ్రహ్మకుమారిస్ పెట్టడం లేదు. ఒకసారి ఆలోచించండి, ఇందులో ఏమన్నాడు? ఇదమధ్యమయ ఆలబ్ధం ఇవం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తి ఇదపి పునర్ధనం. చూడండి, బ్రాకెట్ లో ఇచ్చాడు, ఇక్కడ కొటేషన్ లో ఇచ్చాడు. నేను మిక్కిలి పురుషార్థిని కనుక ఈ అభీష్ట వస్తువును పొంది తిని. అంటే అహంకారము, మదము, దంభము అనుకున్న మనుషులు అన్నమాట. ఇవన్నీ అసుర లక్షణాలు, అసుర అవలక్షణాలు, దుర్గుణాలు, దుష్టగుణాలు, విషయ వికారాలు. దీని నుండి బయటకు పడే మార్గాన్ని భగవంతుడు బోధిస్తున్నాడు. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యము. మీరు ఒప్పుకున్నా సరే, ఒప్పుకోకపోయినా సరే ఇదే సత్యము. చివరికి సత్యమేవ జయతే, సత్యమే గెలుస్తుంది. భలే సత్యము కాస్త చేదుగా ఉంటుంది. ట్రూత్ ఇస్ బిట్టర్ బట్ ట్రూత్ అలోన్ ట్రయంప్స్. అంటే సత్యమే చివరికి గెలుస్తుంది. నేను మిక్కిలి పురుషార్థిని అభీష్ట వస్తువును స్థితిని ఇంకను నా మనోరథములన్నింటినీ సాధించుకొనగలను. అహంకారం కాకపోతే ఏంటండి? ఎక్కడైనా భగవంతుడి గురించి మాట్లాడుతున్నాడా? ఏమండి, నేను భగవంతుని యొక్క సత్యమైన పరిచయాన్ని తెలుసుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నాను అంటున్నాడా? అర్థమైన అభీష్ట వస్తువు ఇంకా ఎన్ని కావాలో నా మనోరథాన్ని ఆ విధంగా అన్నింటినీ సాధించుకొనగలను. ఇప్పటికే నా అక్కడ ఎంతో ధనము ఉన్నది. చూడండి, చూసి చాలా మంది అండి, బ్లాక్ ఎకానమీ నడుస్తోంది ప్రపంచం అంతా కూడా. అందుకనే ఈ విధంగా ఇన్ఫ్లేషన్ రేట్లు కంట్రోల్ లేకుండా పోతున్నాయి. ఇప్పటికే నా అక్కడ ఎంతో ధనము ఉన్నది, మున్ముందు ఇంకను ఎంతో ధనమును సంపాదింపగలను అని వారు తలంచుచుందురు. తదుపరి శ్లోకం ఇంకా గంభీరంగా ఉంటుందండి. నిజంగా నేను భయపెట్టట్లేదు, భగవంతుడు భయపెడుతున్నాడు మనందరినీ కూడా. భగవంతుడు అంటున్నాడు, నీ యొక్క జీవితము కేవలం ఒక జన్మకే పరిమితము చేసుకుంటావా? నీకు 1,00,000 కోట్లున్నా, గుండిలో ప్రాణం ఉన్నంత వరకే ఇది నాది అనుకుంటావు. 100 ఎకరాల నీకు స్థలం ఉన్నా, లేకపోతే ప్రపంచంలో ఉన్న భూమి అంతా నీదైనా, దాని మీద నీకు ఉన్నటువంటి హక్కు ఈ బొందిలో నుండి ప్రాణము వెళ్ళిపోయినంత. ఒక్కసారి వెళ్ళిపోయిందా, అప్పుడు నీవు అనుభవం చేస్తావు నీ ఒంటరి ప్రయాణము. నీతో పాటు నీ భార్య పిల్లలు రారు, నీతో పాటు ఇంకెవరు రారు, నీ వస్తువులు రావు, నీ బంగారం రాదు, నీ డబ్బు రాదు, నీ ప్రాపర్టీస్ రావు, నీ మిత్ర సంబంధికులు రారు. చివరికి నీతో అంటిపెట్టుకున్న శరీరం కూడా నీకు కూడా రాదు. అక్కడ తెలుస్తుంది అనమాట. అక్కడ జ్ఞానోదయం అవ్వడానికి
అక్కడ శరీరం ఉంటే జ్ఞానోదయం అవుతుంది, శరీరం వెళ్ళిపోతే ఇంకా జ్ఞానోదయం అవ్వదండి. ఆత్మ ఇండిపెండెంట్ గా ఉంటే జ్ఞానోదయం అవ్వదు, శరీరం ఇండిపెండెంట్ గా ఉంటే శవము, శవానికి ఏం జ్ఞానోదయం అవుతుందండి? ఈ ఆత్మ శరీరము కలిసి ఉన్నప్పుడు మాత్రమే మనలో కాస్త బుద్ధి నేత్రం తెరుచుకుంటే మన అదృష్టం కొద్దీ అప్పుడు భగవంతుని మాటలు బుద్ధిలో కూర్చుంటాయి, పరివర్తన అనేది ప్రారంభమవుతుంది. ఖచ్చితంగా భగవంతుని మాటల్ని మనము ధిక్కరించకూడదు, లేక విస్మరించకూడదు, లేక తేలికగా తీసుకోకూడదు అన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకనే భగవంతుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు చెప్పండి? బెదరగొట్టడానికి చెప్పడం లేదు. నాయన మారు, నీవు నా బిడ్డవి, నేను నీ తండ్రిని, తండ్రి బిడ్డల సంబంధం మనది. ఏ విధంగా అయితే లౌకిక ప్రపంచంలో తండ్రి బిడ్డల యొక్క బాగోగుల గురించి ఎటువంటి చర్యలు తీసుకుంటాడు, బిడ్డ తప్పుడు మార్గంలో వెళ్ళిపోతుంటే దాన్ని కట్టడి చేయడానికి ఏ విధంగా చర్యలు తీసుకుంటాడు, అదేవిధంగా భగవంతుడు పరమాత్మ ఆధ్యాత్మిక జగత్తులో సర్వాత్మలకి తండ్రి అయిన పరమాత్మ అటువంటి చర్యలు తీసుకుంటాడు. ఏనండి, ఇక్కడితో ముగించేద్దాం. ఎందుకంటే తదుపరి శ్లోకము చాలా దీర్ఘంగా నేను విశ్లేషణ చేయాలి, అది ఒక ఎపిసోడ్ మొత్తం పూర్తవుతుంది. అందువల్ల ఇక్కడితో మనం ఆపేసి బేసికల్ గా గుర్తుపెట్టుకోండి, చాలా సింపుల్ నాలెడ్జ్. భగవంతుడే సుప్రీం టీచర్ గా వచ్చి మనకు చెప్తున్నాడంటే చాలా సులభంగా అర్థమయ్యేలా చెప్తాడండి. అర్థమైందండి? నీవు చాలా డిగ్రీస్ ఉంటే నీకు నువ్వు దొరుకుతుంది, నీకు చదువు అర్థమవుతుంది, లేకపోతే రకరకాల శాస్త్రాలు ఏవైతే నీకు అందుబాటులో ఉన్నాయో, వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, ఇతిహాసాలు, ఇవన్నీ నీకు బాగా కంట్రోల్లో ఉంటేనే నీకు నేను చెప్పే జ్ఞానం అర్థమవుతుంది అని కాదు. మీకు బ్రహ్మకుమారిస్లో కొన్ని వేల సంఖ్యలో మనుషులు ఏ చదువు లేనటువంటి వాళ్ళు చక్కగా భగవంతుడితో కనెక్ట్ అయ్యి లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారండి. ఆరోగ్యంగా ఉంటున్నారు, చక్కగా అందరితో పలకరిస్తారు, చాలా తేలికగా ఉంటారు, ఎటువంటి హార్ట్లో బ్లాక్స్ ఉన్నా కరిగిపోతాయి, బీపీ షుగర్ కూడా కంట్రోల్లోకి వస్తుంది. అర్థమైందండి? ఆయుష్ పెరుగుతుందండి. చెప్పాను కదా, మా యొక్క స్టార్టింగ్ లో యజ్ఞం అనేది ఒక 400 మంది కన్యలతో ప్రారంభమైనటువంటి యజ్ఞం ఇది. ఈ 400 మందిలో కొద్ది మంది కొన్ని సర్కమ్స్టాన్సెస్ లో వెళ్ళిపోయారు. ఎంతసే ఒక 300 మంది అనుకోండి. వీళ్ళందరినీ కూడా ఇప్పుడు మేము దాదీలు అంటాం. దాదీలు అంటే కొంచెం గౌరవ పదం అన్నమాట. నార్థన్ అది హిందీ భాషలో దాది అంటే కొంచెం గౌరవంగా పెద్దక్కయ్య అని అర్థం అనమాట. ఈ దాదీలందరూ ఇంకా వెళ్ళిపోయారు. ఈ మధ్యనే లేటెస్ట్ గా మా బ్రహ్మకుమారి చీఫ్ ఎవరైతే ఉన్నారో రతన్ మోహిని దాదీజీ గారు శరీరాన్ని విడిచిపెట్టారు. 101 years తర్వాత. అంతకు ముందు ఉన్నటువంటి ఒక 2 దాదీల ముందు ఉన్నటువంటి జానకి దాది గారని ఆవిడ గారు 104 years లో చనిపోయారు. మిగతా అందరూ దాదీలండి, మీకు చెప్పగలుగుతాను, ఇలా ముద్ర వేసి చెప్పగలుగుతాను నేను, అందరూ 90 దాటే శరీరం విడిచిపెట్టారు. వాళ్ళకి ఏ చదువులు కూడా లేవండి. చాలా మందికి శాస్త్రజ్ఞానం లేదు, మిగతా ఏ చదువులే, కేవలం ఇంగిత జ్ఞానము, భగవంతుడు చెప్పిన మాటల పట్ల సంపూర్ణ విశ్వాసంతో వాళ్ళు ముందుకు వెళుతూ ఆ విధంగా వాళ్ళ జీవితాన్ని సఫలం చేసుకున్నారు. ఆత్మని శుద్ధి చేసుకుని ఆ విధంగా వాళ్ళ ప్రయాణాన్ని సాగించారు. అదే విధంగా మనం కూడా చేయవచ్చును. కేవలం ఒక్క సంకల్పము, నేను సత్యత ఆధారంగా నా జీవితాన్ని కొనసాగిస్తాను. భగవంతుడు మిథ్య కాదు, భగవంతుడు కేవలం మన మనసులో ఉన్న ఒక ఆలోచన కాదు, భగవంతుడు సత్యము, భగవంతుడు ఒక్కరే సత్యము, వారే మన సర్వ సమస్యలకి సమాధానాలు చెప్తున్నారు. అసతోమ సద్గమయ అంటే నేను సత్య మార్గంలో ఉన్నాను తండ్రి అన్నప్పుడు దానికి సమాధానము భగవంతుడు శ్రీ భగవానువాచ అన్న 574 శ్లోకాల ఆధారంగా మన జీవితాన్ని ఉద్ధరించే విధంగా చాలా స్పష్టంగా చెప్తుంది. ఇక్కడితో మనము ఈ ఎపిసోడ్ని ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో మరొక శ్లోకాన్ని మనం తీసుకుందాం. అందులో సుమారుగా 7 అవలక్షణాలు ఉంటాయి. తదుపరి శ్లోకము అది 14వ శ్లోకం. 16 అధ్యాయంలో 14వ శ్లోకాన్ని మనం విశ్లేషించుకుంటున్నాం తదుపరి ఎపిసోడ్లో. అంతవరకు అందరికీ నమస్కారం అండి. లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు పతిత పావన తత్వము, దాని తాత్విక విమర్శనము చక్కగా చేశారు. వారికి ధన్యవాదాలు. నమస్కారం.